హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. పాయసం చేసిన తర్వాత వెంటనే గట్టి పడిపోకుండా ఇలా పలుచగా టేస్టీగా రావాలంటే నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పాలు బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకోండి. ఇందులో మీరు సేమియా మెజర్మెంట్ కోసం ఏ కప్ అయితే యూజ్ చేస్తారో అదే కప్పుతో పాలను కూడా మెజర్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో ఒక కప్పు సేమియాని యూజ్ చేస్తున్నాను. సో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని అలాగే 3 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్తో పాలను కాచిపెట్టుకుంటే సేమియా పాయసం అనేది చిక్కబడకుండా పల్చగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకోండి. నేను జీడిపప్పు, బాదం వేసుకున్నాను. అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. సేమియా కలర్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండండి. స్టవ్ని సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సేమియా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకుందాం. ఈ పాలను మనం ముందుగా కాచి పెట్టుకున్న పాల క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ మాత్రమే యాడ్ చేసుకోవాలి. సగం పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాలల్లో సేమియా అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దీని మీద మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. మూత పెడితే పాలు అనేవి మొత్తం పూర్తిగా పొంగిపోతాయి. సో మూత పెట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియా పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా పాలు మొత్తం ఎగిరిపోయి సేమియా అనేది పూర్తిగా మెత్తగా కుక్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను 1 కప్పు సేమియా యూజ్ చేశాను కాబట్టి ఇందులో 3/4 కప్పు వరకు చక్కెర సరిపోతుంది. 1 కప్పుకి 1 కప్పు ఫుల్గా షుగర్ యాడ్ చేస్తే స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్గా 3/4 కప్పు యాడ్ చేస్తే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండండి. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోయి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా ఇందులోకి మనం మిగిలిన పాలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలు మొత్తం యాడ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. పాలని ఆల్రెడీ మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు మళ్ళీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలు ఒక్కసారి పొంగు వచ్చేలాగా ఇలా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా సేమియా పాయసం రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.